హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వద్ద ఉన్నామండి. ఇక్కడికి చాలా మంది డిస్టిక్ల నుండి భక్తులు అయితే రావడం అయితే జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఏమేమి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి సౌకర్యాలు కల్పించారు అనేది ఇక్కడ ఉన్నటువంటి భక్తులను కానీ ఇక్కడ ఏర్పాట్లు చేసిన అధికారులను కానీ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడైతే మా వైద్య శిబిరం అయితే ఏర్పాటు చేశారు గుడి లోపల. వారిని కూడా అడుగుదాము, వారు ఎలాంటి సదుపాయాలు కల్పించారు భక్తుల కోసము, ఎలాంటి అంటే ఎవరైనా వస్తున్నారా వాళ్ళ దగ్గరికి, ఎలాంటి సమస్యతోనైనా వస్తున్నారా, ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనతో రేణు ప్రియాంక గారు ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ కానీ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేది వారిని అడుగుదాం. హలో మేడం. హలో, చెప్పండి, ఇక్కడికి ఎలాంటి ట్రీట్మెంట్ కోసం అని వస్తున్నారు? ఇక్కడ మామూలుగా జనరల్ గా అయితే జలుబు, కాఫ్, మోషన్స్ అవ్వడము, వామిటింగ్స్ లాంటివి, అసిడిటీ ప్రాబ్లం ఇవాళనే స్టార్ట్ అయింది కాబట్టి బేసిక్ కంప్లైంట్స్ ఉంటున్నాయి. రేపు కొంచెము ఫాస్టింగ్స్ ఉంటారు కాబట్టి చక్కెర వచ్చి పడిపోవడం, గిడినెస్ అట్లాంటి కేసెస్ ఉంటాయి. మెయిన్లీ టెంపుల్ లోపల రష్ ఎక్కువ ఉండడం వల్ల అట్లాంటి కేసెస్ ఉంటాయి. బీపీ లో అవ్వడం కానీ, షుగర్ లో అవ్వడం కానీ జరుగుతుంటాయి. ఇప్పుడైతే ప్రజెంట్ కంప్లైంట్స్ అయితే బేసిక్ కంప్లైంట్స్ ఉంటాయి, మేజర్ కంప్లైంట్స్ ఏం రాదు. మేజర్ కంప్లైంట్స్ అయితే ఎవరైతే లేదు, ఓన్లీ కేవలం ఫాస్టింగ్ ఉండడం వల్ల కొంచెం బీపీ తగ్గడం అట్లాంటి బేసిక్ కంప్లైంట్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చారంటే మీరు? ఎక్కడ? కొదురుపాక పిహెచ్ లో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. నాది ఇక్కడ మార్నింగ్ షిఫ్ట్ 8 to 2 డ్యూటీ అవర్స్. మళ్ళీ షిఫ్టింగ్ చేంజ్ అయిపోతుంది. చేంజ్ అవుతారు. ఎంత మంది ఉంటారు ఇప్పుడు? మొత్తం షిఫ్ట్ లో 3 మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు. ఎవరి షిఫ్ట్ వాళ్ళదే. ఎవరి షిఫ్ట్ వాళ్ళే ఉంటారు. ఓకే మేడం. అంటే ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు లైన్ లో చాలా సేపు నిల్చి ఉంటారు, కళ్ళు తిరుగుతాయి, మీరు లోపల ఉంటారు, అలా అప్పుడు మీరు లోపల కూడా ఒక రెస్క్యూ టీమ్ ఉందండి. లోపల కూడా ఉందా? 3 ఉంటారు. మనకి అక్కడ ఏమైనా ఎమర్జెన్సీస్ ఉంటే మనకు కాల్ చేయగానే వెంటనే మనం యాక్సెస్ తోనే వెళ్ళిపోయి చూడొచ్చు. ఆల్రెడీ 3 మెంబర్స్ ని లోపల అలర్ట్ చేశారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సార్ చెప్పండి మీ పేరు? నా పేరు ఆర్ శ్రీనివాస స్వామి. నేను డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను హనుమాజీపేట పిహెచ్సి. ఇక్కడ ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో మేము వైద్య శిబిరాలను ఏర్పాటు చేసాం. వచ్చేటువంటి యాత్రికులకు ఎలాంటి వైద్య సహాయం అందించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి 13 ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ మేము ఏర్పాటు చేశాము. అందులో 5 సెంటర్స్ 24 గంటలు పనిచేసే విధంగా, తర్వాత తిప్పాపూర్ బస్ స్టాండ్లో, జగిత్యాల బస్ స్టాండ్లో, కొరుట్ల బస్ స్టాండ్లో, ఇట్లా వివిధ ప్లేస్లో 12 అవర్స్ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాము. అవి ఒక 8 ఉన్నాయి. టోటల్గా 174 మంది వైద్య సిబ్బంది పాల్గొంటున్నారు. ఎలాంటి వైద్య అత్యవసర పరిస్థితి ఎదురైనా కానీ ఎదుర్కొనేందుకు 3 రెఫరల్ హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో మెయిన్గా 100 పడకల హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ వేములవాడ మాకు అతి దగ్గరలో ఉన్నది. ఎమర్జెన్సీ కేసులను షిఫ్ట్ చేసేందుకు 5 అంబులెన్స్లను ఏర్పాటు చేశాము. అత్యవసరమైనటువంటి అన్ని విధాల మందులతోటి మా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నది. ఇందులో క్విక్ రెస్పాన్స్ టీంలు 2 ఏర్పాటు చేశాము. అలాగే ఎమర్జెన్సీలో ఈ శివరాత్రిలో అందరూ జాగరణ ఉంటారు, వాళ్ళకి హైపోగ్లిసెమియా లాంటివి వస్తాయి కనుక ఫెయింట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాంటి వాళ్ళను వెంటనే షిఫ్ట్ చేసేందుకు క్విక్ రెస్పాన్స్ టీం కూడా ఇన్సైడ్ టెంపుల్లో ఏర్పాటు చేశాము. ఎప్పటిలాగానే ఈసారి కూడా ఎలాంటి వైద్య విధంగా డిఎంహెచ్ఓ గారు ఎల్లవేళలా పటిష్టంగా మానిటరింగ్ చేస్తున్నారు. క్యాంప్ ఆఫీసర్లు కూడా దీనికి ఉన్నారు. అందరి కోఆర్డినేషన్ తోటి మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని ఆశిస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు గుడి లోపల ఎన్ని క్యాంప్స్ లో ఉన్నాయి మొత్తం టోటల్? గుడి లోపల క్విక్ రెస్పాన్స్ టీము ఉంటుంది, వాళ్ళ దగ్గర అన్ని విధాల మందులు ఉంటుంది, వాళ్ళు రౌండ్ ద క్లాక్ ఉంటారండి. వైద్య అధికారి కూడా అందులో అందుబాటులో ఉంటాడు ప్రతి టీమ్ లో. ఓకే, ఇప్పుడు చాలా మంది క్యూ లైన్ లో కూడా నిల్చుంటారు. ఓకే, వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉంటాయి, బయటకు రాలేరు. ఎందుకంటే రేపు చాలా మహాశివరాత్రి సందర్భంగా క్యూ లైన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అందులో ఎలాంటి అంటే ఒక లోపల ఏమన్నా క్యూ లైన్ లో కూడా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అప్పుడు ఎట్లా మీరు ట్రీట్మెంట్ అందిస్తారు? మాకున్నటువంటి క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కి మాకు ఇన్ఫర్మేషన్ ఎవరు చేసినా కానీ వైద్య ఆరోగ్య సిబ్బందికి మేము వెంటనే క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ను ఆ లైన్ దగ్గరికి పంపించేసి వాళ్ళని అక్కడ నుండి షిఫ్ట్ చేసే, ఇదివరకు కూడా అలానే చేసాం, షిఫ్ట్ చేస్తూ వైద్య సేవలు అందించాం. ఒకవేళ వాళ్ళు ఇక్కడ మేము వాళ్ళకి ఇంకా ఎమర్జెన్సీ ఇంకేమైనా కావాలిస్తే ఏరియా హాస్పిటల్కి, రెఫరల్ హాస్పిటల్కి పంపేందుకు అంబులెన్స్లు కూడా సిద్ధం ఉన్నాయి. ఇంతకు ఎవరైనా వచ్చారా సార్ మీ దగ్గరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇదివరకు కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ జాగరణ ఉండడం వల్ల చాలా మంది లైన్ లో
పడిపోతుంటారు. అలాంటి వాళ్ళను వెంటనే మేము షిఫ్ట్ చేసి మా టీంలని షిఫ్ట్ చేసి వాళ్ళకి వైద్యం అందించేసి వాళ్ళను రికవర్ చేసి ఉన్నాము. ఇంతవరకు అయితే ఎలాంటి మెడికల్ అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ మాత్రం జరగలేదు. మేము ఎలాంటివి కూడా రాకుండా జాగ్రత్త పడతాము. ఎదుర్కొనేందుకు కూడా అన్ని విధాల మా వైద్యాధికారులు మా డిఎంహెచ్ఓ గారు అందరు కూడా సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇక్కడైతే మనకైతే ఒక వైద్య శిబిరం అయితే ఏర్పాటు చేసిర్రు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి అసౌకర్యాలు కూడా కలగకుండా, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా చూసుకోవడానికి అయితే ఇక్కడైతే కొంతమంది డాక్టర్స్ కూడా ఉన్నారు. వెళ్ళి వారిని అడిగి తెలుసుకుందాం. హలో మేడం, చెప్పండి మీ పేరు? నా పేరు లక్ష్మీ ప్రసన్న. నా డిజిగ్నేషన్ వచ్చేసి MLHP మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్. సో నేను ఎల్లారెడ్డిపేట PHC నుంచి వచ్చాను. సో ఇక్కడ మేము శివరాత్రి సందర్భంగా వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా జనాలు ఎవరైతే అంటే ఎక్కడెక్కడి నుంచో జనాలు చాలా మంది వస్తూ ఉంటారు, ఉపవాసాలు ఉంటారు, అలాగే ఎంతో మంది వృద్ధులు వస్తుంటారు. అట్లా వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ సేవలు అందించడం అనేది జరుగుతుంది. సో ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ వాళ్ళు మార్నింగ్ నుంచి మళ్ళీ దర్శనం అయ్యేదాకా వాళ్ళు ఎలాంటి ఆహారం అనేది తీసుకోరు కాబట్టి వాళ్ళకి కళ్ళు తిరగడం అట్లాంటివి అవుతూ ఉంటాయి. సో గిడ్డినెస్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ORS ఇవ్వడం అట్లాంటిది వైద్య సేవలు అందరూ మేము ఇక్కడ అందిస్తూ ఉంటాము. అలాగే ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్న వాళ్ళకి కాళ్ళ నొప్పులు, ఎందుకంటే వాళ్ళు నడకతో వస్తారు కాబట్టి వాళ్ళు నడవలేకపోతారు కాబట్టి మోకాళ్ళ నొప్పులు అలాంటివి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా మేము ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కేసెస్ ఎలాంటివి అంటే ఫీవర్ కానీ అలాగే చేతనవ్వకుండా ఉండడం అట్లాంటివి జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి కూడా మేము సేవలు అందించడం అనేది ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి మేము సేవలు అందించకపోతే ఇక్కడ జరగకూడని సేవలు ఏమైనా ఉండేటివి ఉంటే మేము 108 ఉంది ఇక్కడ మాకు, అందులో తీసుకుని వెళ్ళి ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు జనాలు కూడా ఇప్పుడు చాలా మంది బాగానే ఉన్నారు, ఎక్కువ మోతాదులో వస్తున్నారు. సో ఈ రోజు రేపు ఎల్లుండి అనేది ఈ క్యాంపు నిర్వహించడం అనేది జరిగింది. సో కాబట్టి 7th 8th 9th వరకు ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. సో మా తరపున మేము ప్రజలందరికీ కూడా సేవలు అందించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. చిన్నపిల్లలు వస్తున్నారు కదా, చిన్నపిల్లలకి ఎలాంటి ట్రీట్మెంట్ అంటే పసి పిల్లలు కూడా వస్తూ ఉంటారు. సో ఎండను బాగా వేడి కూడా ఉంది, తట్టుకోలేకపోతారు. సో వాళ్ళకి కూడా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో వస్తున్నారో, సో ఫస్ట్ వాళ్ళ ఏంటంటే వాళ్ళ యొక్క ఎలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళు చెప్తా ఉంటారు. సో దాన్ని మేము స్వీకరించి మా దగ్గర లేదు అని అనుకుంటే మేము రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో మా దగ్గర ఉన్నటువంటి ట్రీట్మెంట్ అనేది మేము కంప్లీట్ గా ఇస్తాము ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అవగాహన సదస్సు అనే దాంతోనైతే మనకి ఇక్కడ స్టా అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా ఉన్నాయి, ఏంటి ఎలాంటి ప్రాబ్లంకి ఎలాంటి ట్రీట్మెంట్ అని చెప్పేసి అయితే మనకైతే పోస్టర్స్ అయితే కనబడతా ఉన్నాయి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ వారు అయితే ఇక్కడ వచ్చి స్టాల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి చాలా హెల్త్ ఇష్యూస్ గురించి అయితే మనకి అన్ని పోస్టర్స్ అయితే మనకు కనబడుతున్నాయి విజువల్స్లో. ఒకసారి చూడండి మీరు, ఇక్కడ ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క పోస్టర్ అయితే మీరు ఏర్పాటు చేసారు. మహిళలకు సంబంధించింది కానీ, HIV సంబంధించింది కానీ, ఫిజియోథెరపీకి సంబంధించింది కానీ, తర్వాత TBకి సంబంధించింది కానీ ప్రతి ఒక్కటి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా దీని గురించి మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ మీ పేరు? సార్ నా పేరు రాజ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మీడియా ఆఫీసర్. ఈ యొక్క శివరాత్రి మహోత్సవంలో కూడా ఈ రాజన్న సిరిసిల్ల వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఈ యొక్క IEC అంటే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్లో భాగంగా అందరికీ ఇక్కడికి వచ్చే 10 లక్షల దాదాపు 10 లక్షల మంది దాకా రావచ్చని ఊహిస్తున్నాం. దానిలో భాగంగా అందరి ప్రజలకు అవగాహన కొరకు ఈ యొక్క స్టాల్ను ఏర్పాటు చేసినాం. ఈ అవగాహనలో భాగంగా ప్రతి ఒక్క వ్యాధి గురించి ఇక్కడ జరిగే డెంగ్యూ కానీ, డెంగ్యూ జ్వరం ఎట్లా వస్తుంది దానికి అవగాహన, తర్వాత కుటుంబ నియంత్రణలో పిల్లలకు వ్యాధి నిరోధక టీకాల గురించి, గర్భవతులకు వాళ్ళ యొక్క రక్షణ కొరకు, అలాగే మా యొక్క ఆరోగ్య శాఖ తరఫున అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 104 కానీ 108 కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళకు TB గురించి, తర్వాత కుష్టు వ్యాధి గురించి, వివిధ రకాల వ్యాధుల గురించి మేము మా ద్వారా
అవగాహన కల్పించడానికి ఈ యొక్క స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా మా మీడియా సెక్షన్ తరఫున మేము ముఖ్యంగా ఇప్పుడు గర్భ గర్భ గర్భస్థ పూర్వపిండ లింగ సెక్షన్ డిటర్మినేషన్ దాని మీద మేము బాగా చేస్తున్నాం. దీనిలో భాగంగా మేము కూడా ప్రతి ఒక్క హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ, స్కానింగ్ సెంటర్లో కానీ ఎక్కడ లింగ నిర్ధారణ చేసినా వాళ్ళకు 6 hours నుంచి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎక్కడైనా ఎవరైనా దీనివల్ల సెక్షన్ డిటర్మినేషన్ చేసి వాళ్ళ ఎంటీపీ గర్భస్రావం చేసినట్టంటే గుర్తించాలని ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసాం. కాబట్టి అందులో భాగంగా మేము మా యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇలా ఈ ఫిజియోథెరపీ కానీ ఏదో అన్ని కార్యక్రమాలు కిరణం మానసిక వ్యాధులకు కూడా చేస్తున్నాం. ఎన్సిడిలో భాగంగా మధుమేహం, బీపీ అలాంటి వాటికి కూడా మేము మా ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. మేము సింగరేణి కాలరీస్ నుంచి వచ్చామండి, గోదావరి కని. మా సిఎన్ఎండి వీళ్ళ ఈవో విజ్ఞప్తి మేరకు మా సిఎన్ఎండి గారు ఒక 15 members తో టీమ్ తో కూడిన బృందాన్ని ఇక్కడికి పంపించడం జరిగింది. మేము నిన్నటి నుంచి కూడా భక్తులకు ఎవరైనా కూడా ఫస్ట్ ఎయిడ్ జరగడం కానీ, ఏదైనా లేకుంటే కళ్ళు తిరిగి కింద పడిపోవడం కానీ, శ్వాస తీసుకోలేకపోవడం, ఇబ్బంది పడడం కానీ, ఫైర్ ఫైటింగ్ కానీ ఇలాంటి మేము అనేది హెల్ప్ చేస్తున్నాము టెంపుల్ కు. ఇక్కడ ఎవరికైనా ఇబ్బంది పడినప్పుడు అయితే మాకు కంట్రోల్ రూమ్ ద్వారా నుంచి వాయిస్ అనేది దీని త్రూ వాకి టాకీ నుంచి వస్తుంది. దాని త్రూ నుంచి మేము భక్తులకు హెల్ప్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఎవరైనా వచ్చారా? మాకు కళ్ళు తిరుగుతున్నాయి, మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఎవరైనా వచ్చారా? వస్తున్నారండి, మాకు భక్తులు వస్తున్నారు. సో అక్కడ నుంచి కూడా మాకు వచ్చినప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి మాకు వస్తున్నాయి కాల్స్. అక్కడికి వెళ్ళేసి మేము మా దగ్గర చాలా ఎక్విప్మెంట్ ఉన్నది, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, రిసస్టేటర్స్ ఉన్నాయి. వీటితోటి మేము ఏ విధంగా చేయాలన్నది ఫస్ట్ లో మేము వెల్ ట్రైన్డ్. సో నేషనల్ లెవెల్స్ లో కూడా మేము వెల్ ట్రైన్డ్. సో మేము మాకు వచ్చిన హెల్ప్ అనేది మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎప్పటి వరకు ఉంటారు సార్ ఇక్కడ? మేము 9th వరకు ఉంటామండి. 9th నిన్నటి నుంచి సర్వీసెస్ స్టార్ట్ చేసాము. 9th ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా మేము సర్వీసెస్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎంత మంది ఉండొచ్చు? అంటే ఎంత మంది ఉన్నారు? ఎక్కడెక్కడ పెట్టారు మీరు ఇక్కడ? మేము అనేది ఇక్కడ ఒక టీం అనేది ఉందండి, ఇంకొక టీం అనేది కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నది. సో రౌండ్ ద క్లాక్ అనేది మేము సర్వీస్ అనేది చేస్తున్నాము. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము అనేది ఇక్కడ నుంచి, ఎందుకంటే మేము క్యూ లైన్ లో నుంచి తీసుకురావాలంటే నార్మల్ గా తీసుకురాలేరు అందరూ. సో మా దగ్గర ఉన్న స్పెషలైజ్ ఎక్విప్మెంట్ వచ్చేసి ఈవెన్ దో డ్రిల్స్ కూడా బ్రేక్ చేసి మేము లోపలికి వెళ్ళేసి భక్తులు అనేది తీసుకురావడం జరుగుతున్నది. స్ట్రెచర్స్ క్యారింగ్ అయితేనేమి, ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ షిఫ్ట్ కానీ, అంబులెన్స్ హ్యాండ్ ఓవర్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నాం. సో ఇది ఏంటంటే రిసస్టేటర్స్ అండి. జనరల్ గా ఏంటంటే మనకు ఇది మా వెంటిలేటర్, మినీ వెంటిలేటర్ లాగా పనిచేస్తుంది. ఒక సిలిండర్ ఉంటుంది, దీంట్లో వచ్చేసి ప్యూర్ ఆక్సిజన్ అనేది ఉంటుంది. సో ఈ రెగ్యులేటర్ ద్వారా మన హై ప్రెషర్ వచ్చేసి రెడ్యూస్ చేసుకొని దీని త్రూ ఎంతైతే మనకు ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ వచ్చి ఉన్నది, ఏజ్ ని బట్టి కూడా మనము ఎంత ఇవ్వాలన్నది ఇక్కడ ప్రోగ్రామింగ్ చేసి ఉంటుంది. సో ఇది వచ్చేసి పేషెంట్ అనేది అప్లై చేసినప్పుడు, సో వాళ్ళు కృత్రిమంగా వాళ్ళని న్యాచురల్ గా తీసుకోలేనప్పుడు ఇది బై ఫోర్స్ ఒక వాల్యూమ్ ఆఫ్ బ్రీత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ప్రత్యేకత ఏంటంటే వాళ్ళకు స్వతహాగా వాళ్ళు తీసుకోలేనప్పుడు ఏంటంటే దీని త్రూ ఇచ్చినప్పుడు ఈజీగా వాళ్ళు రివైవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, చాలా ఫాస్ట్ గా రివైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకు ఇది మా దగ్గర ఉన్నది. సో అట్లనే ఫస్ట్ ఎయిడ్ ఉన్నవి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా ఉన్నాయి. ఎలాంటి ఫైర్ వచ్చినా కూడా మేము ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ తోటి క్వించ్ చేయగల కెపాసిటీ మాకు ఉంది. ఓకే సార్, థాంక్యూ.